హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తాగేలాగా వేసవి తాపాన్ని తగ్గించే జల్జీరాను ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా జల్జీరా కోసం శుభ్రంగా కడిగిన లేత కాడలతో ఉన్న ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులను ఒక బౌల్తో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పుదీనా ఆకులను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగిన ఫ్రెష్గా ఉన్న లేత కాడలతో ఉన్న కొత్తిమీరను పావు కప్పు వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. పుదీనాతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2-3 చిన్న అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలను యాడ్ చేసుకోవటం వల్ల వేసవిలో గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయండి. ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ లేదా 3-4 ఐస్ క్యూబ్లను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవటం వల్ల గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ నల్లగా మారకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ మొత్తం పూర్తిగా బయటికి వచ్చేసేందుకు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం 3/4 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో నుంచి కొంచెం వాటర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి బాగా కలుపుతున్నానండి. ఇలా కలుపుకున్న వాటర్ను ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి వడకట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత స్ట్రైనర్ను తీసివేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీమేడ్ జల్జీరా పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఇందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుందండి, కానీ అది సరిపోదండి. అందుకే నేను మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ జల్జీరా పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 టీ స్పూన్ జల్జీరా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న 3/4 లీటర్ వాటర్కి 2 కాయల నిమ్మరసంను యాడ్ చేస్తున్నానండి. పులుపు తక్కువగా కావాలనుకుంటే తగ్గించుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం నిమ్మరసంను యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇందులో ముందుగానే కూల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి జల్జీరాను యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, పిల్లలు కూడా ఈజీగా తయారు చేయగలిగే, పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగేలాగా వేసవి తాపాన్ని తగ్గించే జల్జీరా రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.